టీడీపీ కామ పిశాచాలు చేస్తున్నటువంటి అఘాయిత్యాలు అంతా కాదు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడేటువంటి ఆడవాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా మాకు ఇటువంటి అన్యాయం జరిగింది, మా పైన వేధింపులు జరుగుతున్నాయి అని చెప్పి బహిరంగంగా వచ్చి మాట్లాడుతుంటే కూడా దాన్ని పట్టించుకునేటువంటి నాదుడు కూడా లేదనమాట. ఒక మహిళ బయటకు వచ్చి ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు అని అంటే దాని మీద స్పందించడం సరికదా? ఏం చేస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం? అవి కావాలని చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అని చెప్పి పక్కదావ పట్టించడము, డైవర్షన్ పాలిటిక్స్ మనకు తెలిసిందే కదా. లేకపోతే దానికంటే ఇప్పుడు చిన్న గీత ఉందనుకోండి, దాని పక్కన ఇంకో పెద్ద గీత గీస్తాం అనమాట. దీని గురించి అందరూ మర్చిపోతారు, దాని మీద రాటతారు. అట్లా వేరే వేరే విధాలుగా ఆ టాపిక్ నుంచి పక్క టాపిక్ వెళ్ళిపోవడం, స్త్రీలకు మాత్రం న్యాయం చేయకుండా పోవడం. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ రకంగా వచ్చాయనంటే పనులు చేసే అవకాశమే లేదు, కానీ పనులు చేయట్లేదు అన్న ఆలోచన రాకుండా ఏదో ఒకరు ఇద్దరిని అరెస్ట్ చేసి ఓ 2 రోజులు పెట్టి మళ్ళీ వాళ్ళు వదిలేయడం, మేము చర్యలు తీసుకున్నాము, మేము ఆడవాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాము అని చెప్పి మాటలు మాత్రం కోటలు దాటి తీవ్ర వాస్తవాలకు వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి ఏమీ చేయట్లేదు. పాపం బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఆడవాళ్ళు. 14 నెలలు అయితే ఈరోజు ఒక్కొక్కరు కేసులు లిస్టు చదువుతుంటే హెరాస్మెంట్ అయితే కొంతమంది అరెస్టులు కూడా అయ్యారండి. అరెస్ట్ అయ్యి కేసుల్లో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసారు. ఒక్క అధికారి గాని, ఒక్క ప్రభుత్వ ఉద్యోగి గాని, ఒక ప్రభుత్వంలో ముఖ్యంగా ఉండే వాళ్ళు కానీ ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి వీటిని అడ్రస్ చేశారు? ఎంతసేపు ప్రెస్ మీట్ పెట్టను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాంకి ఎవరైనా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టను, వాళ్ళ మీద నోటీసులు పెట్టను. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద కేసులు వచ్చాయి కదా. ఎమ్మెల్యేలు ఇట్లా మా లైంగిక దాడులు చేశారని కేసులు పెట్టారు కదా, కనీసం విచారణకు పిలిచారా అండి? ఇది ఇప్పుడు ఎంత బర్నింగ్ టాపిక్ ఆడవారి భద్రత అనేది ఎవరైనా కానీ పట్టించుకుంటున్నాడా? అంగన్వాడీ వర్కర్స్ మీద జరిగింది, ఒక్కరు కూడా పోయి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. స్టూడెంట్స్, ఆడపిల్లలు స్కూల్స్ లో, కాలేజెస్ లో ఎక్కడ వాళ్ళకి అవకాశం దొరికితే అక్కడ గ్యాంగ్ రేప్లు, 1-2 ఇన్సిడెంట్లు చదువుకుంటా పోతే ఈ 14 నెలల్లో ఇన్సిడెంట్ జరిగాయి అని అంటే ఒక స్త్రీ బయటికి రావాలంటే ఇంతకంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం స్త్రీలను పట్టించుకోవట్లేదు, వాళ్ళ మీద జరిగేటువంటి దాడులు పట్టించుకోవట్లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, పనులు చేసేటువంటి ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఇవన్నీ మీరు డైవర్షన్ పాలిటిక్స్ కి తీసుకొని పోయి మీరు ఇప్పుడు ఏమంటున్నారు? ఇవన్నీ కావాలని ఒక పథకం ప్రకారం వస్తున్నాయి, మాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. లేకపోతే వేరే ఏదైనా టాపిక్ మీద ఆపాదించేసి ఇప్పుడు రేపు పొద్దున్నే ఏం చేస్తారు తెలుసా? ఆడవాళ్ళు కూడా పాపం ఏమి కావాలని చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని చేసినా గాని, ఎంత చెప్పినా గాని ఇటువంటి పాలన ప్రజలు హర్షించరని ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు గాని మీరు ఆడవాళ్ళ పట్ల ఇటువంటి అసహ్యమైనటువంటి చర్యలు చేసేటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించాలి. ఆడవాళ్ళ భద్రత అనేది గృహిణి బాగుంటే ఆ రాష్ట్రం బాగుంటుంది అని నమ్మేటువంటి కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి గృహిణి మీద ఇటువంటి అత్యాచారాలు, ఆడపిల్లల మీద, ఆడపడుచుల మీద ఇటువంటి అత్యాచారాలు జరిగేటువంటి ఏ రాష్ట్రము, ఏ దేశము బాగుపడదు. కాబట్టి మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆడవాళ్ళని మనం ముందుకు తీసుకెళ్ళగలగాలి. వాళ్ళకి కనీసం పని చేసుకునేందుకైనా మనం ఒక సురక్షితమైనటువంటి స్థానం కల్పించగలగాలి. మీరు అది కూడా చేయలేకపోతే, మీరు వాళ్ళకి ఏ రకమైనటువంటి స్కీమ్లు ఇవ్వలేదు, ఇవన్నీ చేయలేదు. మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పనే మీరు చెయ్యట్లేదు సరికదా వాళ్ళ శాంతి భద్రతకు మీరే భంగం కలిగిస్తున్నారు.